హాయ్ గైస్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో అయితే మనం ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ వన్ డే మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మ్యాచ్ అయితే మంచి విక్టరీ కొట్టి అయితే 1-0 లీడ్ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సిరీస్లో టీమిండియా అయితే లీడ్ మాత్రం తీసుకున్నట్లయితే సో వర్షం వల్ల 25 ఓవర్స్కి కుదించారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్ మాత్రం చూసుకున్నట్లయితే సో దాంట్లో ఒక మంచి విక్టరీ అయితే కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ధర్మశాలలో చూసుకున్నట్లయితే సో ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ని అయితే సీల్ చేయాలని చూస్తారు ఫ్రెండ్స్. 2-0 లీడ్ తీసుకొని అయితే మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ టీమిండియా. మరియు ఈ మ్యాచ్ అయితే ఎకానా స్టేడియంలో జరగబోతుంది ఫ్రెండ్స్, లక్నోలోని. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ తీసుకున్నట్లయితే బౌలర్స్కి ఎక్కువ ఫేవరబుల్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకున్న వన్ డే మ్యాచెస్లో 229 ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడమే బెటర్ అని చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యూ కూడా పెద్దగా రాదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్టేడియంలో మాత్రం చూసుకున్నట్లయితే. మరియు బౌండరీస్ కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 270-280 వరకు కొట్టగలిగినారంటే సో చాలా పెద్ద అడ్వాంటేజ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం మాత్రం అన్లెస్ టూ మచ్ డ్యూ వస్తే తప్ప చేజింగ్ నాట్ ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్టేడియంలో మాత్రం మనం చూసుకున్నట్లయితే. ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఆఫ్ఘనిస్తాన్ అయితే సో లాస్ట్ మ్యాచ్లో కొంచెం డీసెంట్గానే పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. విత్ ద బ్యాట్ కానీ విత్ ద బాల్ కొంచెం ఇంప్రూవ్ కావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. విత్ ద బాల్ మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ సో స్పిన్నర్స్కి మొత్తం అంత అయితే అనుకోలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ధర్మశాల వికెట్ మాత్రం డెఫినెట్లీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆఫ్ఘాన్ స్పిన్నర్స్కి అక్కడ చూసుకున్నట్లయితే అండర్ ది లైట్స్ కూడా బౌలింగ్ చేయాల్సి వచ్చింది కాబట్టి సో అది కూడా కొంచెం డిసడ్వాంటేజెస్కి అయితే మారిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ స్టేడియంలో కొంచెం మంచి టర్న్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఎకానాలో సో వాళ్ళ బౌలర్స్ అయితే ఇంటూ ది గేమ్ అయితే రావచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ రషీద్ ఖాన్ కావచ్చు ఫ్రెండ్స్, సో మొహమ్మద్ నబీ కావచ్చు. సో వీళ్ళిద్దరు గేమ్లోకి వస్తే ఏమన్నా ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టీమిండియా బ్యాటింగ్ లైనప్ని రిస్ట్రిక్ట్ చేసి మళ్ళీ ఏమన్నా విక్టరీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలంటే సో వీళ్ళిద్దరు మంచి పర్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. విత్ ద బాల్ మాత్రం డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సో బౌలింగ్ భారం మొత్తం వాళ్ళిద్దరి మీద ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో మిగతా బౌలర్స్ కూడా వాళ్ళకి మంచిగా సపోర్ట్ ఇవ్వగలిగితే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఒక మంచి షార్ట్ అట్ విక్టరీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మరియు బ్యాటింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనం సో రెహమానుల్లా గుర్బాస్ ఒక ఎక్సలెంట్ 100 అయితే కొట్టాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో. సో తను ఒక్కడే మంచిగా ఆడగలిగాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. హోల్ బ్యాటింగ్ లైనప్లో మాత్రం చూసుకున్నట్లయితే వికెట్స్ పడుతున్నా సో ఒక ఎండ్లో సో ఇంకొక ఎండ్లో ఫోర్ట్ని ఇది చేసుకొని మొత్తం మంచిగా అయితే అగ్రెసివ్గా కూడా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా బ్రిలియంట్ బ్యాటింగ్ చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్లీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వాళ్ళ ప్రీమియర్ బ్యాటర్ నుంచి డెఫినెట్లీ ఇక్కడ తీసుకున్నట్లయితే మరియు ఇంకొక ప్రీమియర్ బ్యాటర్ ఇబ్రాహిం జాద్రాన్ కూడా ఈ మ్యాచ్లో మంచి పర్ఫామ్ చేయాలని అనుకుంటారు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో అయితే ఫెయిల్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో ఈ నీడ్స్ టు కమ్ గుడ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆఫ్ఘనిస్తాన్కి ఏమన్నా ఛాన్స్ ఉండాలంటే మాత్రం డెఫినెట్లీ విక్టరీకి. మరియు మిడిల్ ఆర్డర్లో చూసుకున్న సో అజ్మతుల్లా, ఉమర్ జైన్ లాంటి బ్యాటర్స్ నుంచి కూడా కొంచెం మంచి కాంట్రిబ్యూషన్స్ అయితే రావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ మాత్రం ఫీల్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, టాప్ ఆర్డర్తో సహా ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు మొహమ్మద్ నబీ కూడా కొంచెం తన వెయిట్ అయితే పుల్ చేయాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. విత్ ద బ్యాట్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే సో వీళ్ళందరూ మంచి పర్ఫామ్ చేస్తే ఏమైనా ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి మాత్రం డెఫినెట్లీ విక్టరీకి. మరియు ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఏం చేంజెస్ అయితే ఏం చేయరనుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే జస్ట్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి అన్లెస్ ఏమైనా ఇంజురీ కన్సర్న్స్ ఉండే తప్ప పెద్దగా చేంజెస్ అయితే చేయకపోవచ్చు అని అయితే అనుకుంటున్నాను అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ లెవెల్లో మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ ఇక్కడ. మరియు ఇంకా టీమిండియా గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఒక మంచి విక్టరీ అయితే కొట్టారని చెప్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ డే మ్యాచ్లో. సో బ్యాటర్స్ టాప్ ఆర్డర్లో ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ నుంచి అయితే ఒక మంచి నాక్ అయితే వచ్చిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ బౌలింగ్లో కూడా చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా మాత్రం చూసుకున్నట్లయితే. సో కొంచెం మాయిశ్చర్ కూడా ఉంది కాబట్టి కూడా మంచిగా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బౌలర్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే. సో 24 ఓవర్స్కి కుదించారు కాబట్టి మ్యాచ్ ఫస్ట్ వన్ డేలో. సో ఎస్పెషల్లీ డెబ్యూటెంట్స్ ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. గుర్నూర్ బ్రార్ కావచ్చు, హర్ష్ దూబే కావచ్చు ఫ్రెండ్స్. సో ఒక మంచి ఫాస్ట్ బౌలర్ మరియు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి సో మంచిగా ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ డే మ్యాచ్లో మాత్రం చూసుకున్నట్లయితే. సో ఎస్పెషల్లీ గుర్నూర్ బ్రార్ చాలా మంచి బౌలింగ్ అయితే వేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ స్టార్టింగ్ స్పెల్ అయితే చాలా మంచిగా అయితే వేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదే ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ టీమిండియాకి. ఇంకొక మంచి ఫాస్ట్ బౌలర్ దొరకడం మాత్రం ఇక్కడ డెఫినెట్లీ సో కొంచెం మంచిగా హైట్ కూడా ఉన్నాడు కాబట్టి సో అదైతే డెఫినెట్లీ తన అడ్వాంటేజ్గా అయితే వాడతాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, వాడుకుంటున్నాడని చెప్పుకోవచ్చు. సో గుర్నూర్ బ్రార్ ఒక మంచి ప్రాస్పెక్ట్ కూడా కావచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియాకి గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఫ్యూచర్లో చూస్తున్నట్లయితే ఇక్కడ.
మరియు గుర్నూర్ బ్రార్తో పాటు హర్ష్ దూబే కూడా ఫ్రెండ్స్. సో హర్ష్ దూబే కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన వికెట్స్ అయితే తీయగలిగాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో గుర్బాస్ కొంచెం అటాక్ చేసిన సో తర్వాత తను అవుట్ అయినాక సో మంచిగా అయితే తన రిధమ్ అయితే కొంచెం అయితే అందుకున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ మ్యాచే కాబట్టి సో కొంచెం అండర్ ప్రెషర్ అయితే ఉండింటాడు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. కానీ ఆ వికెట్స్ చాలా కాన్ఫిడెన్స్ అయితే ఇస్తాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హర్ష్కి మాత్రం డెఫినెట్లీ. సో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్స్ గోయింగ్ ఇన్ ది డొమెస్టిక్ సర్క్యూట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హర్ష్ దూబే. మరియు హర్షదీప్ సింగ్ కూడా మంచిగానే బౌలింగ్ చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో తను కూడా స్టార్టింగ్ స్పెల్లో మంచిగా బౌలింగ్ అయితే చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో హర్షదీప్ మీద కూడా కొంచెం మంచి ప్రెషర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సిరీస్లో వన్డే వరల్డ్ కప్కి మాత్రం సెలెక్ట్ కావాలంటే మాత్రం డెఫినెట్లీ. సో అందరు బౌలర్స్ చాలా మంచిగా అయితే బౌలింగ్ చేసి రిస్ట్రిక్ట్ అయితే చేయగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో సో ఈ మ్యాచ్లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా వాళ్ళ నుంచి. సో ఎలా పర్ఫామ్ చేస్తారో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఎకానాలో చూసుకున్నట్లయితే. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే సో శుభ్మన్ గిల్ తన ఫామ్ని అయితే మంచిగా అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాడని చెప్పి ఫ్రెండ్స్. ఫ్రమ్ ది ఐపీఎల్ కావచ్చు, సో టెస్ట్ మ్యాచ్లో కావచ్చు, వన్డే మ్యాచ్లో కూడా కావచ్చు. ఇప్పుడు ఎస్పెషల్ ఇషాన్ కిషన్తో పార్ట్నర్షిప్ చాలా బ్రిలియంట్గా అయితే ఉండేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మంచిగా అయితే ఇషాన్ కూడా 2 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ వస్తున్నాడు వన్డే టీంలో కాబట్టి సో తనకు కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ బూస్టింగ్ నాక్ కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రోహిత్ శర్మ రన్అట్ కావడం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో సో అది రెక్టిఫై చేసుకోవాలని చూస్తారు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో డెఫినెట్లీ చూసుకున్నట్లయితే ఒక మంచి పెద్ద నాక్ యాడ్ అయితే సో రోహిత్ మీద అయితే ప్రతి మ్యాచ్ మీదైతే కళ్ళు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు కేఎల్ రాహుల్ ఫ్రెండ్స్ ఒక సూపర్ నాక్ అయితే ఆడాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. హై స్ట్రైక్ రేట్తో ఆడాడు, 200+ స్ట్రైక్ రేట్తో ఆడాడు అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో కేఎల్ రాహుల్ కూడా సో మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక వెల్ ఆయిల్డ్ బ్యాటింగ్ లైనప్లో అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టీమిండియాది మాత్రం డెఫినెట్లీ టాప్ ఆర్డర్ కావచ్చు, మిడిల్ ఆర్డర్ కావచ్చు. సో మంచిగా అందరు ఫామ్లో ఉన్నారు, మంచిగా పర్ఫామ్ కూడా చేస్తున్నారు కాబట్టి సో చాలా పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వరల్డ్ కప్కి గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ తీసుకున్నట్లయితే. మరియు శ్రేయస్ అయ్యర్ నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ అయితే చేస్తారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి నాక్ ఈ మ్యాచ్లో తీసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ అయితే కొట్టలేకపోయాడు. సో ఈ మ్యాచ్లో వాళ్ళ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే డెఫినెట్లీ అయితే ఇది అయితే మంచి నాక్ అయితే ఆడాలని చూస్తాడు ఫ్రెండ్స్. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఏమాత్రం చేంజెస్ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ వస్తే ప్రిన్స్ యాదవ్ రావచ్చు ఫ్రెండ్స్, మేబీ ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో కానీ అది తప్పిస్తే ఏమాత్రం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు అయితే అనుకుంటున్నారు ఫ్రెండ్స్ టీమిండియా దాంట్లో కూడా తీసుకున్నట్లయితే. ఇంకా ప్రిడిక్షన్ విషయానికి సో ఆబ్వియస్లీ టీమిండియానే ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ కూడా విన్ కానీకే సో మంచి మొమెంటమ్ కూడా ఉంది, లాస్ట్ మ్యాచ్లో గెలిచారు. సో ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ అయితే సీల్ చేయాలని చూస్తారు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ గేమ్ ఫ్రమ్ ది ఫస్ట్ వన్డే ఈ మ్యాచ్లో మాత్రం గెలవాలంటే మాత్రం కానీ చెప్పలేం ఫ్రెండ్స్, వాళ్ళు మంచిగా ఆడుతున్నారు కూడా కాబట్టి సో వాళ్ళు చేసిన పుల్ ఆఫ్ చేయగలుగుతారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో మీరే టీం గెలుస్తారనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.